ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అతి నీతిమంతునిగా తీర్చబడిన వాడు సంతోష గానములు చేస్తూ తను శేషించిన జీవితాన్ని సాగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నీ జీవితంలో సాతానుడు ఏ బోను పెట్టలేదా? ఎన్ని బోనులు నిన్ను పడగొట్టాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉంచాడో ఉంచుతున్నాడో నీవు గ్రహించావా? ఆ బోనుల బారు నుండి నువ్వు తప్పించబడి నీతి మార్గంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అందుకతడు